ఏంటి సృజన అలా అంటున్నావు? మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం కదా బయటకు వెళ్దామని. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? సారీ, మళ్ళీ తర్వాత నా బాయ్ ఫ్రెండ్ కి కుదరదంట. సర్లే, ఎలా చావు, బాయ్. ఛీ, ఫ్రెండ్స్ అస్సలు నమ్మొద్దు. బృందా, ఏమైందే? నా ఫ్రెండ్ దొంగ మొహంది. నైట్ నాతో బయటకు వెళ్దామని చెప్పి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్ళిందంట. సర్లేవే, ఈసారి వెళ్దుగానే. నో, నేను ఈ రోజు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. నాకే హ్యాండ్ ఇస్తుంది దొంగ మొహంది. సర్లే పోనీ, మన ఇద్దరం డేట్కి వెళ్దామా? ఏంటి మన ఇద్దరం డేట్ కా? మనం లవర్స్ అనుకుంటున్నావా? మన ఇద్దరికి పెళ్ళైంది. పెళ్ళైనా పెళ్లి కాకపోయినా డేటే అండి. అమ్మతో డేటా? కాన్సెప్ట్ కొత్తగుంది కదా, ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. సర్లే, నువ్వు అంతగా అడుక్కుంటున్నావుగా, వెళ్దాం. వెళ్దాం, నేను రెడీ అవుతాను. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? కనబడట్లేదనే రెడీ అవుతున్నాను. మనం వెళ్ళేది షాపింగ్ కి. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కాదు. ఇంతలా ఎందుకు రెడీ అవుతున్నావు? నేనెక్కడ రెడీ అయ్యానే? జస్ట్ కన్సీలర్, ఫౌండేషన్, మస్కరా వేసుకున్నాను అంతే. మేకప్ లో ఇన్నుంటాయా? ఇన్ని రోజులు ఈ విషయం తెలియక 10 రూపాయలు పాన్స్ పౌడర్ కొట్టుకొని వెళ్ళిపోతున్నా బయటకి. సరేలే, రా వెళ్దాం. 10 నిమిషాలు ఆగవే ప్లీజ్, అయిపోతుంది. నువ్వు ఇలా లేట్ చేసావనుకో, మనం డేట్కి వెళ్ళే లోపు క్యాలెండర్ లో డేట్ కూడా మారిపోతుంది. అయిపోతుంది, ఉండవే. ఏం చేస్తున్నావా? కనబడట్లేదా? లిప్స్టిక్ వేసుకుంటున్నా. లిప్ బామ్ వేసుకోవాల్సిన వయసులో లిప్స్టిక్ వేసుకుంటున్నావు. అయినా లిప్స్టిక్ కి ఏజ్ కి ఏంటే సంబంధం? అందం అనేది ఆడవాళ్ళ హక్కు. ఎలా ఉన్నానే? నువ్వెంత రెడీ అయినా బృందాకి అమ్మలాగే ఉంటావు. విద్యా బాలన్లో ఏముండవు. నీ కుళ్ళు, నీకంటే నేను అందంగా ఉంటానని. హలో మమ్మీ, మేకప్ వేసుకోలేదు, రెడీ అవ్వలేదు కాబట్టి ఇలా ఉన్నాను. అదే నేను మేకప్ వేసుకున్నాను అనుకో, కాలేజ్ లో అమ్మాయిల కంటే నేనే బాగుంటానని బయట టాక్, తెలుసా? మీ జనరేషన్ అమ్మాయిలది కూడా ఒక అందమేనా? పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తే గానీ చూడరు అబ్బాయిలు మిమ్మల్ని. మా రోజుల్లో అయితే చక్కగా లంగావణి కట్టుకుని, కాళ్లకు పట్టీలు, చేతికి గాజులు, నుదుటిన బొట్టు, తల్లో పూలు పెట్టుకుని వెళ్తుంటే అబ్బాయిలు చచ్చిపోయేటోళ్ళు తెలుసా మమ్మల్ని చూడటానికి. మా రోజుల్లో ఈ మిస్ హైదరాబాద్ లో మిస్ ఇండియా లేక అవార్డులు రివార్డులు మిస్ అయ్యాం. కానీ మీ జనరేషన్ కి అందం ఇచ్చిందే మా జనరేషన్, తెలుసా? అమ్మ తల్లి, నీకో దండం, మీ అమ్మలే గొప్ప. సర్లే కానీ టైం అవుతుంది, రా అమ్మా. రామా, ఏవండి టైం అవుతుంది, త్వరగా రండి. ఈ అబ్బాయిలు ఏంటో. వెళ్దామా? ఏంటండి గెటప్? కింద షార్ట్, పైన టీషర్ట్. షార్ట్ అండ్ స్వీట్ గా లేదు? మనం డేట్ కి వెళ్తున్నాం, డ్రైనేజ్ క్లీన్ చేయడానికి కాదు. ఏంటి అంత మాట అన్నావు? లేకపోతే మ్యాన్లీగా రెడీ అవ్వండి అంటే మ్యాన్ హోల్ క్లీన్ చేసే వాళ్ళ రెడీ అయ్యారు. అయినా మన ఇద్దరం బయటకు వెళ్తే చూసే వాళ్ళందరూ హస్బెండ్ తో వచ్చారనుకోరు, నన్ను ఏ డ్రైవర్ తోనో క్లీనర్ తోనో వచ్చారనుకుంటారు. మీకు కామన్ సెన్సే అనుకున్నాను, డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు. ఇన్ని సెన్సులు ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటేనే నేను ఎప్పుడో చంపేసి ఏ సన్యాసంలోనూ కలిసిపోయేటోడిని. ఇన్ని మాటలు చెప్తారు కానీ డ్రెస్ మాత్రం చేంజ్ చేసుకోరు. నో వే, నిన్నైనా మార్చుతాను గానీ ఈ డ్రెస్ మాత్రం మార్చను. అది కాదండి. ఏది కాదే? మీరు షార్ట్లు వేసుకొని బయట తిరిగితే కంఫర్టా, అదే మేము వేసుకొని తిరిగితే కంప్లైంటా? మిమ్మల్ని చూసేవాళ్ళు మీకుంటే మమ్మల్ని చూసేవాళ్ళు మాకు ఉంటారు. అయినా ఈ షార్ట్ వేసుకొని బయట తిరుగుతుంటే ఆ కిక్కే వేరు. అబ్బా ప్లీజ్ అండి, నా కోసం చేంజ్ చేసుకోండి, వెళ్ళండి. ఏడవక, చేంజ్ చేసుకుంటా. దేవుడా, మంచి మొగుని ఇవ్వవయ్యా అంటే మొండి మొగునిచ్చావా? కర్మ.